హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీకి రండి, ఓపెన్ ఏఐ సిఇఓకు చంద్రబాబు ఆహ్వానం. ఏఐ వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తుందని ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ చేసిన ట్వీట్కు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఏఐని అందిపుచ్చుకోవడంలో భారతదేశం తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏఐ ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా అమరావతిని సందర్శించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీతో మా విజన్ను పంచుకుంటాం అని ట్వీట్లో రాసుకొచ్చారు. మరి ఈ ఓపెన్ ఏఐ అంటే ఏంటంటే ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఓపెన్ ఏఐ ఈజ్ ఎన్ అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ founded in December 2015 and headquartered in శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా. అంటే ఈ ఓపెన్ ఏఐ అనేది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్. అంటే ప్రపంచం మొత్తం కూడా మానవాళి అభివృద్ధి పొందడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎంత బాగా అభివృద్ధి చెందాలి, ఎంత త్వరగా అభివృద్ధి చెందాలని కలలు కంటున్నాడు మన సీఎం గారు చంద్రబాబు గారు. అందులో భాగంగానే ప్రతి ఆలోచన, ప్రతి విజన్ ఆయనది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు తెప్పిద్దామా అని చెప్పేసి చూస్తున్నారు. ఇలా భారతదేశం మొత్తం మీద కూడా చంద్రబాబు గారు పడుతున్న కష్టం ప్రతి రాష్ట్రం గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ వీళ్ళందరూ మన వైపే చూస్తున్నారు. ఏంటా ఈయన చేస్తున్న ఏంటా, మనం కూడా ఇలా ఏం చేద్దామా. ఈ ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఇంట్లో కూర్చొని సేవలు పొందే భాగ్యాన్ని వాళ్ళు ఏపీ వాళ్ళు లోకేష్ గారు ఆవిష్కరించారు. మా దగ్గర కూడా ఇలాంటి సాధ్యాలు అవుతాయా అని చెప్పేసి వాళ్ళు మన రాష్ట్రాన్ని అడిగి, మేము మీ దగ్గరికి కొంతమంది నిపుణులను పంపించి, ఒక కమిటీని పంపించి అసలు అది ఎలా జరుగుతుంది ఏంటనేది మేము కూడా తెలుసుకొని మా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి దీన్ని బట్టే మన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చంద్రబాబు గారు ఎంతగా ప్రాకులాడుతున్నారో అర్థం చేసుకోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలి, గాలిని, ధూళిని, మైనింగ్ మాఫియాను మొత్తం ఏదో రకం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఎంత దోహదపడ్డాడో తప్ప అభివృద్ధికి ఎక్కడా లేదండి. నమస్కారం.